అందరికీ నమస్కారం. భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 300 సంవత్సరాల చరిత్ర కలిగిన తలుపులమ్మ అమ్మవారి గురించి తెలుసుకుందాం. అమ్మవారు తలుపులమ్మగా ఆవిర్భవించిన క్షేత్రమే లోవా. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు అక్కడి కొండల గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పుకోబడుతున్న ఈ ప్రాంతంలో ఎటు చూసినా కొండలు దర్శనమిస్తాయి. ఈ కొండల్లో ఒకదాన్ని దారకొండగాను మరొకదాన్ని తీగ కొండగాను స్థానికులు పిలుస్తూ ఉంటారు. ఈ రెండు కొండల మధ్యలో ఉన్న గుహలో 200 అడుగుల ఎత్తున తలుపులమ్మ అమ్మవారు వెలిశారు. ఇక్కడ అమ్మవారి ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ నుండి నిరంతరం పాతాళగంగ ప్రవహిస్తూ ఉంటుంది. దీని ఆనుకొని ఉన్నదే తీగకొండ. ఇది దట్టంగా తీగలతో అలుముకున్న చెట్లతో నిండుగా ఉంటుంది. ఈ రెండు కొండల మధ్యలో కోటి సూర్యుల కాంతితో విరాజిల్లే తల్లే ఈ తలుపులమ్మ తల్లి. అందరి తలుపులను నెరవేర్చే తల్లి కాబట్టి ఈ అమ్మవారిని తలుపులమ్మ తల్లిగా మనం పిలుస్తాం. ఈ తలుపులమ్మ అమ్మవారు శ్రీ లలితాదేవి అమ్మవారి అంశతో స్వయంభూగా వెలిసారని స్థానికుల కథనం. ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం. కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటి చాట కనిపించలేదు. అప్పుడు అగస్త్యుడు జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాళగంగ పొంగింది. సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలోనే కొలువు తీరమని అమ్మవారిని కోరగా ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడ తలుపులమ్మగా వెలిశారు. అగస్త్యుడు ఇక్కడ వనాల్లో ఫలాలు తిని తేనెను తాగేవారు. అంతే తీయగా ఈ నీరు కూడా ఉండాలని ఆ అమ్మవారిని కోరగా ఆ అమ్మవారు ఫలించి ఇక్కడి నీటిని కూడా తీయగా చేశారు. ఈ పాతాళగంగ ఎక్కడ నుండి మొదలై ఎక్కడ ముగుస్తుందో ఇప్పటి వరకు అంత చిక్కని రహస్యమే. ఇక్కడ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజిస్తే తమ పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయని నమ్మకం ఉంది. అలాగే ఇక్కడ లడ్డు ప్రసాదం ఇంకా పులిహార ప్రసాదాలు ప్రసిద్ధి. ఇక్కడి లవ్వరడ్డు పులిహార ప్రసాదాలు రుచి రాష్ట్రంలో మరెక్కడా లభించవని భక్తులు అంటూ ఉంటారు. ప్రతి ఏటా చైత్ర మరియు ఆషాఢ మాసాల్లో ఈ దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. తలుపులమ్మ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.